శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే శౌర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అసలైన విషయం చెప్పుకోవాలి. విష్ణుమూర్తి ఏమో సర్పం మీద పడుకున్నాడు. శివుడేమో సర్పాన్ని ఒక ఆభరణంగా ధరించాడు. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు వాళ్ళు సర్పాన్ని ఎంత గౌరవించారు. ఆయనేమో ఆభరణంగా ధరించా, ఆయనేమో చెయ్యలాగా ధరించా. మరి ఆ సర్పానికి ఎంత విలువ ఉంటే వాళ్ళు ఎట్లా చేశారు. మనమంతా కూడా ఈ సర్పాన్ని భయపడి దాన్ని చంపి దానివల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇటువంటివి వచ్చి మనం అందరం బాధపడుతున్నాం. సర్పాన్ని చూస్తే మనకు భయం ఎక్కువ. ఎందుకంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకి ఏకత్వం లేదు, తలావ పద్ధతిలో ఉంటారు. సర్పానామతి నిత్యయోహో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంటలో వచ్చి ఆహారం వెతుక్కొని తిని వెళ్ళి పడుకోవాలి. ఈ లోపల ఎవరినో అడ్డం వచ్చామనుకో పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటానికే చూస్తాయి. కానీ మనం ఏదైనా కొడదామనే పరిస్థితి వస్తే అప్పుడు కాటేస్తాయి. సర్పం స్వయంగా ఒకరిని కాటేయాలి, చంపాలనే ఉద్దేశం సర్పానికి ఎప్పుడూ లేదు. నేను అనుభవంగా చూశా. సర్పం కనపడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, కళ్ళు మూసుకొని దండం పెట్టి కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా సర్పం లేదు, వెళ్ళిపోయింది. అది మాయమైపోయిందో ఎట్లా పోయిందో అది దేవుడికే తెలియాలి. అంటే దాని దగ్గర మాయమైపోయే శక్తి కూడా ఉన్నదేమో అనుకుంటా. నాకు 2-3 సార్లు అట్లా జరిగింది. మరి ఆ సర్పం దేవతా సర్పాలు. సర్పాలు దేవుడి దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఎవరైనా సరే పుణ్యం సంపాదించుకుంటే నీలో ఐక్యం చేసుకో, లేకపోతే నీ దగ్గర నుండి నిన్ను పూజించేట్టుగా చేసుకో అని కోరుకుంటారు. అట్లాంటి దైవాన్ని దగ్గర ఉండేటువంటి కోరిక సర్పాలు కోరుకొని పూర్వపుణ్యం చేసుకోబట్టి అవి అట్లా ఉన్నాయి. ఎప్పుడు కూడా ధనం దగ్గర కూడా సర్పాలు ఉంటాయి. దేవుడికి ఒక ధనం పెట్టామనుకోండి, ఆ ధనం దగ్గర సర్పం ఉంటుంది. అట్లాగే ఎవరైనా డబ్బులు దాచిపెట్టారనుకోండి, ఒకప్పుడు బ్యాంకులు లేవు, దొంగలు వచ్చి దోచుకుపోయేవాళ్ళు, భూమిలో పాత పెట్టేవాళ్ళు. అటువంటి ధనం భూమిలో ఉన్న ధనం దగ్గర కూడా బాగుంటుంది. ఎవరైతే దాని అధికారులో దాన్ని తినేవాళ్ళో వాళ్ళు వచ్చి తీస్తే కానీ పక్కన తప్పుకోలేదు. ఇది నరసరావుపేటలో మా తాతగారి టైంలో జరిగింది. ఒక పెద్ద గంగాళ నిండా బంగారపు కాసులు ఉన్నాయి. కాసులుంటే అప్పుడే 3 తరాలు అయిందిట. ఎవరు అక్కడ పోగానే బస్సును పాములు వేస్తుంది. దాన్ని వదిలిపెట్టి 3 తరాలు వాళ్ళు ఉంచుకున్నారు. 4వ తరంలో చిన్నపిల్లాడు, వాడు పోయి అక్కడ పోయి డబ్బులు తీసుకుంటే పక్కకి తప్పుకుండేట. వాడు జేబులో వేసుకొని పోయి స్కూల్లో చదువుకుంటూ బయట పిల్లలు కొనుక్కుంటారు, జీడీలు పప్పు చెక్క ఇట్లాంటివి అమ్ముతారే, వాళ్ళకి కాసులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు ఆనందంగా కాసులు కాజేసేవాళ్ళు. ఓ రోజు వాడు చొక్కా అది ఉతుకుతుంటే ఒక కాసు బయట పడదుగా. అదే నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాంట్లో నుంచి తీసుకున్నాను. అమ్మ పాము కలుస్తుందంటే కరవదు చూడు నేను చెప్తాను పోయి తెచ్చాడు. దాని జోలి రాదా. అప్పుడు వాళ్ళంతా ఆ బంగారం అంతా పంచుకున్నారు. అట్లాగే దైవం ఎంత గొప్పవాడో అట్లాగే సర్పం కూడా అంత విశేషమైన గొప్పది. ఎట్లా అంటే మనిషి చచ్చిపోకుండా, ప్రాణం పోకుండా ఎన్నాళ్ళు గుట్టగుట్టలాడుతూ మంచంలో ఉండిపోయి నోట్లో పోస్తే గుట్టకేస్తాడు. ఇది కూడా మంచంలో పోస్తూ ఉంటాడు. అటువంటి వాడికి పాము విషం పెడతారు మందుగా, అది పెడితే బతుకుతాడు. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ వ్యాధికి వచ్చేప్పటికల్లా పాము విషమే ఎయిడ్స్ వ్యాధికి వాడుతున్నారు. ఇది కూడా కాకుండా ఈ తేలు మందు కొన్ని వ్యాధులు వచ్చినాయి. ఏది కుష్ఠరోగం లాంటి వ్యాధులు, అటువంటి వాటికి తేలు మందు వాడుతున్నారు.
కాబట్టి భగవంతుడు యొక్కని నమ్మేవాడు ఎవడైనా సరే ప్రతి జీవరాశి దైవంగా నమ్ముతారు. ప్రతి జీవరాశిని కూడా దైవంగా నమ్ముతారు. కాబట్టి ఏ జీవరాశిని చంపకూడదు. మనం వదిలిపెడితే దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వచ్చిన పాము కూడా దాని దారిన వెళ్ళిపోయిన రోజు నాకు జరిగింది. మా ఇంట్లో మా అమ్మాయి గారింట్లో దాదాపు 2 బార్ల పాము కలిపేసారు, అయిపోయింది. దాన్ని కొట్టించాలంటే 5 నిమిషాలు పట్టదు. 10 మంది వస్తారు, కొడతారు. ఒక ఆడ మనిషి ఉంది, అది ఒక్కటే పాము చంపుతుంది. మరి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇది చెప్పింది ప్రతి రాశిలో కూడా వెయ్యాలి. ఎందుకంటే పాము జోలికి ఎవరు పోవద్దు. పాము జోలికి పోయినట్లయితే కాలసర్పయోగం, కుజదోషం, కాలసర్పదోషం, కుజదోషం వస్తుంది. అందువల్ల పాముని చంపిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కాకపోవటం, పెళ్ళైతే భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, గర్భిణీలు పోవటము, పుట్టిన పిల్లలు ఏదో రకమైన అవయవం లోపము, లేకపోతే కళ్ళు కాళ్ళు ఏదో రకం తక్కువ ధనం, బాగా ఆరోగ్యంగా అంతా బాగున్నాడు అనుకోండి, వాడు పూర్తిగా చదవలేదు. అట్లా ఏదో రకమైన ఆ పావును చంపిన ఆ పాము శాపం తగిలి ఆ పాము వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో ముందుగా ఇది చెబుతూ ఉన్నాను. ఇది ప్రతి రాశికి కూడా జత చేయమని మరి కమిటీ మీ వాళ్ళని కోరుతూ ఉన్నా. 2026 సంవత్సరం మే నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఫలితాలేంటో మనం చూద్దాం. ఈ వృశ్చిక రాశి పరిస్థితి బాగా ఉన్నది. కుజుడు 6 బుధుడు 7, శుక్రుడు 8. 3 గ్రహాలే బాగున్నాయి. 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి కేతువు, రాహు, శని, రవి ఈ గ్రహాలు బాగాలేవు. సరిగా చెప్పాలంటే ప్రతి రాశికి కూడా కాలసర్ప దోషం బాగా కనబడుతుంది. ఈ కాలసర్ప దోషం అంటే ఏమిటంటే మనం చేసే పని, ఆ పని హతమైపోతుంది. సర్వస్వం ఏం మిగలకుండా పోతుంది. అంటే కాలమే సర్పమై కాటేసిందని అర్థం. నువ్వు 100 సంపాదించేవాడు కాదు, కానీ కోట్లుగా సంపాదించేవాడు కానీ పతనమైపోవటమే జరుగుతుంది. నే కళతో చూసిన చోట బంగారపు ఫోటోలు పెట్టారు. మరి గోతాలతో డబ్బులు పోసుకెళ్ళారు. గోతాలతో ఇది గోగులున్నర గోతాలు ఉండేవి. గోతాలతో డబ్బులు మూట కట్టుకొని ఇచ్చేళ్ళారు ఆ కొట్టు వాళ్ళు. ఆ కొట్టు పిల్లలు కూడా వెళ్ళినారు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఏమిటంటే ఈ కాలసర్ప దోషం వస్తే అట్లా అడ్రస్ లేకుండా చేస్తాయి. కారణం ఏంటి? బాగా బతికిన వాడు మళ్ళీ అక్కడ ఆ ఊళ్ళో వాడి మొహం ఎవరికి చూపించలేదు. ఎక్కడో కారణంగా పోయి బతుకుతాడు. వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ మనవాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలియదు. మరి అటువంటి కొట్లో నేను దర్శనం పెట్టేస్తే వేదం చదువుకుంటే పండితులు వచ్చేవాడు. కనీసం 50 మంది పండితులు వస్తే ఆ రోజుల్లోనే రూపాయి ఇచ్చేవాడు. రూపాయి అంటే ఇవాళ 10,000తో సమానం లెక్క. అటువంటి డబ్బులు ఇచ్చి అటువంటి కొట్లు పతనం అయిపోయింది. ఏమిటంటే అంటే ఈ కాలసర్ప దోషమే కారణం. ఏదో చెబుతున్నాను, ఎందుకో చెబుతున్నాను, డబ్బుల కోసం చెబుతున్నాను అనుకోబాకండి. ఎందుకంటే నేను ఇంత వివరంగా చెప్పేది రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం చూడండి. మన దాకా ఉక్రెయిన్ మరి రష్యా ఇవాళ ఇది మళ్ళీ దేశంలో ఉంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళెంతలో వాళ్ళు చేస్తున్నారని మనం అనుకోకూడదు. టైం బాగుండినప్పుడు ఎట్లా వస్తుంటాయి. టైం బాగుండినప్పుడు అందరూ నష్టపడిపోతారు. ఆ 2 దేశాలు నష్టపడతాయి. దేశాల్లో ప్రజలు నష్టపడతారు. మిగతా ఇతర దేశాల ప్రజలు కూడా చాలా నష్టపడతారు. ఇప్పుడు పెట్రోల్ పెరిగిందనుకోండి, ప్రతి వస్తువు కూడా రేటు పెరుగుతుంది. ఇట్లా తయారైపోయిన గ్యాస్ కూడా దొరుకుతుంది. ఇట్లాంటి సమస్యలు రావడానికి ఏంటంటే కాలసర్పయోగమే కారణం. ఈ రాశి వాళ్ళకి కుజుడు, బుధుడు, శుక్రుడు బాగున్నారు. కుజుడు వల్ల స్వక్షేత్రంలో కుజుడున్నాడు కాబట్టి ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కుంటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఈ అవకాశం దారం వేసుకోకుండా అప్పు చేసైనా సరే మీరు ఇల్లు కొనుక్కోవచ్చు. తర్వాత బుధుడు బాగున్నాడు, వ్యాపారంలో మంచి లాభం వస్తుంది. శుక్రుడు బాగుండటం వల్ల గృహము, గృహిణి అన్నారు. గృహానికి ఆధారం అంటే గృహిణి. ఇల్లు బాగా శుభ్రంగా పెట్టుకునేది ఎవరు? ఆడ మనిషి. కాబట్టి గృహాన్ని బాగు చేసుకోవాల్సింది గృహిణి. కాబట్టి కుజుడు, బుధుడు, శుక్రుడు
3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగుండటమే కాకుండా శని 5ంట, 4ంట రాహువు, మరి ఈ గ్రహాలు మరి కేతువు 10ంట. ఈ 3 పాపగ్రహాలు. రవి సప్తమంలో మరి 4 పాపగ్రహాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కారణం ఏంటంటే ఈ టైంలో ఇల్లు కొనుక్కున్న దీనికి 3 రెట్లు విలువ పెరుగుతుంది. ఈ టైంలో వివాహం చేసుకోవాలంటే ఒకటే నేను చెప్పేది, ఎవరైనా వివాహం చేసుకుంటే నాకు నచ్చాలి, నాకు నచ్చితేనే వివాహం, మీరు సెలెక్ట్ చేస్తే కుదరదు అని చాలామంది తయారవుతున్నారు. ఒక నా స్నేహితుడి కొడుకు పెళ్లి చేశాడు. ఆ పిల్ల ఎవరో ఉందిట పెళ్లి చూడటానికి పోతే. తర్వాత చూస్తే నల్లగా పాత పాత చింతపండుకి ఆ పిల్లకి తేడా లేదు. నేను ఊసిపోయి చూసేందుకు మాట్లాడి గుంటూరులో, లేదా ఇట్లాంటి పిల్లని ఎట్లా చూసుకున్నావు అంటే, రంగేసి తీశారు తాత నాకు అంటాడు వాడు. ఇవాళ అట్లాంటి మేకప్లు వచ్చినాయి. మేకప్ చూసి మరి మోసపోయి పెళ్లి చేసుకుంటున్నారు. ఇట్లాంటి వాటి వల్ల తర్వాత నచ్చగా గందరగోళాలు అవుతున్నారు. కాబట్టి వివాహం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారే చూడకూడదు. చెప్పకుండా సడన్గా వెళ్ళి చూడాలి. ఎందుకంటే అప్పుడు మేకప్ ఉండదు. మరి ఇట్లా మేకప్ల వల్ల కూడా మగవాడైనా మేకప్ చేస్తున్నాడు, ఆడమనిషైనా మేకప్ చేస్తున్నాడు. ఈ మేకప్లో మారిపోతున్నారు. నేను మాట చెబుతాను, ఒకప్పుడు ఈ సినిమా యాక్టర్ పేరేదో గుర్తులేదు, నల్లగా ఉంటుంది కాదు వాడిస్తే అంత నలుపు ఎవరు. మరి మేకప్లో చూస్తే మనిషి ఎంతో రంగుగా ఉంటుంది. ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రంగు కాదండి కావాల్సింది, జాతకంలో చూసి, జాతకంలో వీళ్ళు వస్తే గడపలోకి వస్తే కలుస్తుందా లేదా అది చూసుకోవాలి. నేను కూడా నల్లటమ్మాయిని తీసుకున్నా, ఎర్రటమ్మాయిని కావాలని కోరుకోలే. అక్కడి కూతురు ఉన్నారు, ఇస్తా ఉన్నారు, వాళ్ళు ఏదో మమ్మల్ని అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళ పిల్లలు చేసుకోకూడదు అనుకున్నా. నల్లటామనే తీసుకున్నా, ఎవరికి భార్య ఉన్నా, అందరూ సుఖసుఖాలు. కానీ ఈ టైంలో 4 గ్రహాలు బాగా లేవు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.